హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఎగ్స్‌తో చాలా వెరైటీస్ చేయొచ్చు. అయితే నేనైతే ఒక కొత్త వెరైటీ చేశానండి. అయితే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో కూడా ఒకసారి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి కామెంట్ అయితే చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను దీనికి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇలా 3 ఎగ్స్ తీసుకొని బీట్ చేసేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు తగినంత వేసేసుకోండి. ఆ తర్వాత మనము కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా కలుపుకోండి. లంప్స్ ఏమీ లేకుండా బాగా కారం, ఉప్పు కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్‌లో ఏదైనా బౌల్‌లో కానీ, ఏదైనా వాడిన కుక్కర్‌లో కానీ ఇలా వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఒక స్టాండ్ పెట్టుకోండి. ఆ స్టాండ్ మీద మనం ఏదైతే ముందు కలుపుకున్నామో ఎగ్ బీట్ చేసుకొని అది పెట్టేసేయండి. అది పెట్టిన తర్వాత దానిపైన ప్లేట్ పెట్టేసి దాన్ని స్టీమ్ చేయండి అలాగా. ఆ తర్వాత అది స్టీమ్ అవుతున్న ప్రాసెస్‌లో మనం దీనికి కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. అయితే ముందుగా కొన్ని ఎల్లిపాయలు ఎక్కువగా తీసుకోండి. ఎల్లిపాయలు ఎక్కువగా తీసుకొని దాన్ని పోపులోకి వాడతాము. ఎల్లిపాయలు అండ్ కరివేపాకు, ఫ్రెష్‌గా తెంపిన కరివేపాకు, ఇంకా పోపులోకి ఏవేవి కావాలో అవన్నీ తీసేసుకోండి. ఆ తర్వాత మనకు ఎగ్ అయితే మనం ఏదైతే ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నామో అదైతే స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ అయిన దాన్ని మనము కట్ చేసుకొని పన్నీర్ పీసెస్ లాగా ఇలా పీసెస్ చేసుకోండి. ఆ తర్వాత బాగా హీట్ అవుతున్న ఆయిల్‌లో ఇవన్నీ పీసెస్ వేసేసుకొని మన ఎగ్ కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో బాగా హీట్ చేసేసుకొని వీటిని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం జీడిపప్పు అండ్ మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అనేది ఉంది కదండీ! అది వేసేసుకోండి. పోపు దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత కారము, పసుపు, తగినంత ఉప్పు అండ్ ధనియాల పొడి వేయించింది పచ్చిది వేసేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేసేసుకోండి. హోల్ గరం మసాలా అయినా కానీ, గరం మసాలా కానీ వేసేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనం పీసెస్‌గా చేసేసి పెట్టుకున్నామో ఎగ్‌వి అవి కూడా వేసి బాగా కలపండి. ఇక బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. సేమ్ చికెన్ పచ్చడి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. చూడడానికైనా కానీ టేస్టీగా అయినా అలాగే ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి దాని ఎలా ఉందో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఇది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుందండి. ఏదైతే చికెన్ పీసెస్ కానీ, పన్నీర్ పీసెస్ కానీ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఎగ్‌తో సరికొత్త రెసిపీ అయితే చేసి చూపించానండి. ఒకవేళ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మన స ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా చేశారో, ఎలా వచ్చిందో, తిన్నాక ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.